పార్టీలో కూడా చెప్పాను, నాకు హోంమంత్రి కావాలని, ల్యాండ్ ఆర్డర్. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నా దుర్మార్గమైన ప్రభుత్వాలు ఏ రకంగా యువకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు, అన్యాయాలు చేస్తున్నారు. చివరికి శివాజీ విగ్రహాన్ని చూస్తే భయపడే వ్యవస్థ తయారు చేశారు. శివాజీ విగ్రహాలు కూడా పెట్టినట్లేరు పోలీసులు. అంటే శివాజీని కూడా ఒక పార్టీకి పట్టం కడతారు. శివాజీ దేశభక్తుడు ఆపాదించారు ఒక పార్టీకి. అంటే ఇలాంటి దేశ ద్రోహులు ఉంటాయి కదా మీతో. అంటే ఇప్పుడు శివాజీ దేశభక్తుడు, ఒక మహాయోధుడు, ఒక రాజు, ఈ ధర్మాన్ని కాపాడిన ఒక రాజు, ఈ దేశంలో ఒక మెజారిటీ ప్రజల ఒక ఆత్మగౌరవాన్ని నిలిపిన రాజు సుమారు 300 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కూడా శివాజీ విగ్రహం చూసి భయపడుతున్నారు కొందరు దేశద్రోహ ఆలోచనలు. అంటే ఎట్లా మాట్లాడుతారు? వాళ్ళకి టిప్పు సుల్తాన్ కావాలా? హిందువుల మానపానాలు తీసి లక్షలాది మందిని మత మార్పిడి చేసిన టిప్పు సుల్తాన్ హీరో అయిండు. నిన్నగాక మొన్న కడపలో చూడు, టిప్పు సుల్తాన్ పెట్టమంటారు. ఇదా ఈ జాతి చెప్పేది? ఇదా? దేశ ద్రోహులు, హిందూ ద్రోహులు, మానపానాలు, లక్షలాది మంది మహిళల రొమ్ములు కోసిన బొమ్మలు పెట్టమంటారా మీరు? మీరు ఎమ్మెల్యేగా ఉంటేనే ఇట్లున్నారు ఎమ్మెల్యే గారు. మీరు హోంమంత్రి అయితే ఈ రాష్ట్రం ఇక నేను అనేది బరాబర్ చెప్పిన. మొన్న డీజీపీకి సమావేశం చెప్పినాం, వీధి వీధిన వీర శివాజీ విగ్రహాలు పెట్టిస్తా 13,000 విలేజ్లో, రైట్? పోలీస్ సెల్యూట్లు కొట్టిస్తా. ఏమున్నది? ఇది ఆర్మూర్ నుంచే మొదలు పెట్టకపోయారు మరి? మళ్ళీ అదే వస్తుంది కదా. దేనికైనా కొద్దిగా సహనము, ఓపిక అవసరం. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి. ప్రజాస్వామ్యం కాకపోతే ఇంతసేపు అండి చంపడం చావడం రెండే అయిపోతుంది. అప్పుడు రాజుల యుద్ధాలు ఉన్నట్టు టక్ 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 టక్. ఆడు మనల్ని చంపుతాం, మనం అన్నని చంపుతాం. ప్రజాస్వామ్యంలో కొన్ని విలువలు, కొన్ని పద్ధతులు అంటే ఇప్పుడు కొద్దిగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం, ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. మీరు ఎన్నికలకు పోయినప్పుడు మీ మీద బాగా విష ప్రచారాలు జరిగినాయి. ఏం జరిగినాయి అంటే, రాకేష్ రెడ్డి 1000 కోట్ల సంపన్నుడు, అధిపతి, ఈయన ఎమ్మెల్యేగా గెలిచేది ప్రజా సమస్యల మీద కాదు, ఈయన ఏదో వ్యక్తిగత వ్యాపారాలు చేసుకోవడానికి, లేదంటే ఈ ఫౌండేషన్ కొన్ని రోజులే నడుస్తుంది తర్వాత బంద్ చేస్తారు అని. ఎట్లా సార్? ప్రజా సమస్యలు ఉన్నాయా? ఫౌండేషన్ నడుస్తుందా? ఫౌండేషన్ నడుస్తా ఉన్నది. దానికి ఎవరు? వ్యాపారాలకు రాష్ట్రానికి సంబంధం లేదు. ఇంతవరకు రాష్ట్రంలో సంతాపన పోయినోడు లేడు. ముఖ్యమంత్రి కూడా మంత్రి లేదు. నాది అంతా ఎక్స్పోర్ట్ వ్యాపారము. దానికి రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదు. ఒకటి. రెండోది, నేను వచ్చి నుంచి కూడా వ్యాపారం మొత్తం తగ్గించేశాను. నాకు ఇంకా ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల మీద కేంద్రీకృతము. అండ్ పార్టీని బలోపేతం చేయాలా, పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలా, చైతన్యం చేయాలా, ప్రజా సమస్యల పట్ల ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి. ఇప్పుడు మన 4 జిల్లాలకు ఇన్ఛార్జీలు మొన్నటి వరకు. అంటే ఇట్లా మోడీ గారు వచ్చేసరికి ఏదో ఒక రకంగా ప్రజా చైతన్యం చేయాలి, ప్రజాక్షేత్రంలో పోరాడాలి. అధికారం అంటే ఏదో వాడు చేసిన తప్పుల మీద ఆధారపడద్దు, మన సత్తా కూడా చూపించాలి కదా. ప్రతిపక్షంలో ఉన్నాం, కొన్నిసార్లు ప్రజలకు కొద్దిగా ఇబ్బంది కావచ్చు, కానీ దానికన్నా రాష్ట్రం ముఖ్యం, రాష్ట్రం కన్నా దేశం ముఖ్యం. ఈ దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ అవసరం. కాబట్టి మీరు ఆయుష్ పోసిన బిడ్డని, మీరు ఆదరించి గెలిపించి అసెంబ్లీకి పంపిన బిడ్డని, మీ ఆదరణ లేకపోతే, మీ ఆశీస్సులు లేకపోతే నేను ఎమ్మెల్యేని కాదు. ఈరోజు ఎమ్మెల్యేని కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అలానే మీ ద్వారానే ఈరోజు భారతీయ జనతా పార్టీకి సైనికుడిగా పనిచేస్తున్నా. మీ త్యాగాలన్నట్లే నన్ను పంపించిండ్రంటే ఎట్లయితే దేశ సైనికుడికి ఎట్లా పంపిస్తారో, దేశ భద్రత విషయంలో ఒక కుటుంబం, ఆర్మూర్ ప్రజలు నన్ను ఈ దేశం గురించి, భారతీయ జనతా పార్టీ బలోపేతం గురించి రాష్ట్రంలో అధికారం రావడానికి పంపించారు. ఎప్పుడు మీ ఆశలు, మీ కోరికలు వమ్ము చేయను. కంపల్సరీ నెక్స్ట్ పోరాడి. మీ రాజకీయ వారసులు ఎవరంటే ఏమని చెప్తారు? అందరూ రాజకీయ నాయకులు వారసులు అనగానే మా కొడుకు అని చెప్పి ఏదో ఒక పేరు చెప్తారు. కానీ పైడి రాకేష్ రెడ్డి గారికి రాజకీయ వారసుడు అని అంటే పైడి సుచరిత గారే భవిష్యత్తు రాజకీయ వారసురాలని చెప్తుర్రు. ఎంతవరకు వాస్తవం? ఒకటి, ఇప్పుడు మీ కుమార్తె రాజకీయాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇప్పట్లో ఆమె బిజినెస్లో బిజీ ఉన్నారు. ఒకవేళ ఎప్పుడన్నా నాకు చేతగాని, వయసు రీత్యా చేతగానప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది, లేకపోతే లేదు. ప్రజలు కోరుకుంటే ఆలోచనలు ఎట్లుంటది? ప్రజలు కోరుకుంటే వస్తారు. ఇప్పుడు ఆల్రెడీ నేను హెల్తీగా ఉన్నాను, పెద్ద ముసలినేం కాలేదు, 80 ఏళ్ళు 90 ఏళ్ళ లాగా. కాబట్టి ఇంకొక 20 ఏళ్ళ వరకు నేను రాజకీయంలో యాక్టివ్గా ఉంటాను. 20 ఏళ్ళ తర్వాత నా ఆరోగ్యం సహకరించినప్పుడు, అప్పుడు నా రాజకీయ నేపథ్యం, రాజకీయ పరిస్థితులు, ప్రజలు కోరుకుంటే, అవకాశం ఉంటే వస్తే తప్పక వస్తుంది. ఎందుకంటే 33% మహిళలకు రిజర్వేషన్స్ కూడా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి వస్తుంది. కాదు ఈ రాజకీయాలు ఇప్పుడు నేను ఎట్లా ఇబ్బంది పడుతున్నా, ఆమెకు 20 ఇంట్రెస్ట్ ఉందా సార్? సుచరిత గారికి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ ఉందా? అంటే అప్పుడప్పుడు మీతో సేవ చేయాలని ఉంటుంది, ఏదో ఒక రకంగా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంది. ఏదైనా సరే ఎవరికైనా ఫౌండేషన్ పెట్టి అనేక సోషల్ సర్వీస్, అనేక సోషల్ వర్క్ చేస్తుంది. అవన్నీ అంటే ఓవరాల్ గా ఏం చెప్తారు ఒక మాటలో సుచరిత గారు మీ కుమార్తె గురించి చెప్పాలంటే ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు? సక్సెస్ఫుల్ ఉమెన్, అంటే ఫస్ట్ ఒక ఎమోషన్స్ లేడీ. అంటే ప్రజల పట్ల బాధల పట్ల ఎట్లయితే నేను ఎమోషన్స్తో ఫీల్ అవుతాను, ఆమె అట్లనే ఫీల్ అవుతుంది ప్రజల బాధల పట్ల. కాబట్టి ఎప్పటికొకసారి మంచి నాయకురాలు అవుతుందని నమ్మకం ఉంది, మంచి నాయకురాలు అవుతుంది. ఎందుకంటే హృదయంతో ప్రేమించిన వాళ్ళే ప్రజల్ని ప్రేమించగలుగుతారు.
కాబట్టి అట్లా నాకు నమ్మకం ఉంది నా కూతురు మీద, నా రక్తం కాబట్టి. ఉమ్. ఏదైనా ఆమె రాజకీయ భవిష్యత్తు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దేవుడు నిర్ణయించాలి. కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటుంది, ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది. కాబట్టి మంచిగా ప్రశాంతంగా కొన్ని రోజులు ఉండని, ఈ రాజకీయాలు వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు నిర్ణయిస్తారు. రాజకీయాల గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు రాకేష్ రెడ్డి గారు? రాజకీయం అనేది ఒక మంచి ప్రజలకు చేయడానికి ఒక ఆయుధం. కానీ మంచి వాళ్ళంతా దూరం ఉన్నారు రాజకీయాలకు. రాజకీయాలు. ఇప్పుడున్న 90% దుర్మార్గులు ఉన్న రోజులు ఈ వ్యవస్థ బాగుపడలేదు. ఎవరైతే మేధావులు అనుకుంటున్నారో, ప్రజల పట్ల స్పందన అనుకుంటున్నారో, ఇప్పుడు మాజీ నక్సలైట్లు కావచ్చు, మీరు అందరు రండి. ఉమ్. 1000 కోట్ల దోపిడీ నరికడతాం. ఇది నేను ముందు నుంచి కూడా చెప్తున్నది. అది నిజమైన ప్రజల మీద ప్రేమ ఉన్నోళ్ళు మొత్తం బయట ఉన్నారు, రాజకీయాలకు బయట ఉన్నారు. ఉమ్. ఆ యూట్యూబ్లు చూసుకుంటా కామెంట్లు చేసుకుంటూ కూర్చున్నారు. కరెక్ట్. మీరు రండి, రాజకీయాలకు రండి, ఉమ్. మార్పు వస్తుంది. డబ్బే కాదు, ధైర్యం, దైవ బలం ఉంటే కంపల్సరీ మనం ప్రజాస్వామ్యంలో మనం కూడా మంత్రులు కావచ్చు, మనం కూడా ముఖ్యమంత్రులు కావచ్చు, మనం కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, అంటే ప్రజాప్రతినిధులు కావచ్చు. ఉమ్. ఎంతో కొంత మొత్తానికి మంచి చేయకుండా చెడునైతే ఆపగలుగుతాం. అవును. ఇది ఫస్ట్ పాయింట్. ఇది ఇప్పుడు మొత్తం అవినీతి తప్ప ఏమీ లేని రాష్ట్రం అయితే ఇప్పుడు ఉంది. నేను ఒక శాసనసభ్యుడికి చెప్తున్నాను, 2.5 సంవత్సరాలుగా కొన్ని వందల సార్లు తిరుగుతున్నాను మంత్రుల దగ్గరికి. కనికరం లేని మంత్రులు, కన్నీళ్లు లేని మంత్రులు. ఉమ్. ఒక్కొక్క ఫైల్కు 50 సార్లు తిరిగాను ఉప ముఖ్యమంత్రి దగ్గరికి, ఇంతవరకు సంతకం పెట్టలేదు. ఖాళీ పిల్లల బాత్రూంల గురించి 20 సార్లు తిరిగాను, ఒక్క మంత్రి సంతకం పెడతలేడు. గ్రామీణ ప్రాంతాల రోడ్ల గురించి ఇప్పటికి తిరిగాను. ఒక మారంపల్లి లాంటి విలేజ్కి 52 సార్లు తిరిగాను, ఇప్పటికి సంతకం పెడతలేరు. ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కావాలని ఇప్పటికి ఎన్నిసార్లు తిరిగాను హెల్త్ మినిస్టర్ దగ్గరికి, ఒక సంతకం పెడతలేరు. ఈ దుర్మార్గ వ్యవస్థంతో పోయి నిజాయితీ పరులు, గ్రామీణ ప్రాంత ప్రజల పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు రాజకీయాలకు వస్తే మనం మార్చచ్చు. మీరు రండి. ఇప్పుడున్న రాజకీయ నాయకుల వల్ల రాజకీయ వ్యవస్థ మారదు, అది ఏ పార్టీ అయినా సరే.